ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు సింగరేణి కార్మికులు శ్రమిస్తున్నారు. 200 మంది వరకు సింగరేణి కార్మికులు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారని సింగరేణి టీం లీడర్ రాజేందర్ రెడ్డి తెలిపారు. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నామని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్లో సింగరేణి కార్మికులు శతవిధాలా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు మొదటి రోజు నుంచి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు కాబట్టి ఇవాళ ఒక షిఫ్ట్ ముగించుకొని వచ్చారు. సో రాజేందర్ రెడ్డి గారు, ఏంటి ఎట్లా ఉంది సిచ్యువేషన్ అక్కడ? మీరు వెళ్ళారు కాబట్టి మీ టీం అంతా కూడా మీరు రోజు అప్డేట్ మీకు తెలుసు, అవే పనులు నడుస్తున్నాయి. ఇది టీబీఎం కటింగ్, తర్వాత మల్మా క్లీనింగ్, బెల్ట్ రిజిస్ట్రేషన్ పనులు, తర్వాత వెహికల్ మూవ్మెంట్ కోసం దానికి అన్ని పనులు నడుస్తున్నాయి, సైమల్టేనియస్ అన్ని నడుస్తున్నాయి. గతంలో కూడా మీరు చాలా రెస్క్యూ ఆపరేషన్లో కూడా ఇప్పుడు మైనింగ్లో జరిగినటువంటి దానికి ఇది భిన్నం అండి. అదే మాది మైన్లో వేరే ఉంటుంది, ఇది ఎంటర్లీ డిఫరెంట్ దానికి దీనికి. అంటే ఏంటి మీ వర్క్ అక్కడ ఏముంది లోపల ఎగ్జాక్ట్? అంటే బాడీస్ ఎక్కడ దొరకవటం అంటే మనుషులు దొరకవటం అదే నడుస్తుంది. అంటే మీకు అక్కడ ఎదురైన ప్రతికూల పరిస్థితులు ఏంటి? చాలా వరకు వాటర్ ఉన్నాయన్నారు, బురద ఉందన్నారు, పెద్ద ట్యూబ్లాగా అన్నీ ఉంటాయి. టన్నల్ బోరింగ్ మిషన్ ఆడ ఉంది, అవన్నీ కట్ చేయాలి, దారిలో ఉన్నాయని కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? ఇంకెంత చెప్పలేమండి, అది చెప్పలేము. ఎంతమంది వచ్చారు సార్ సింగరేణి నుంచి? మొత్తం సింగరేణి నుంచి నిన్న 100 మంది వచ్చాము, ఇంకా ఈ రోజు కూడా జాయిన్ అయ్యారు మా వాళ్ళు 50 మంది. తర్వాత 200 అవుతాం దాదాపు. షిఫ్ట్ ప్రకారం పనిచేస్తాం, షిఫ్ట్ ప్రకారం వెళ్తున్నాం. నిన్న రెస్క్యూ వాళ్ళ ఉన్నాం, మిగతా మా సోదరుల కార్మికులు కూడా వచ్చారు పనిచేయడానికి, అందరినీ కలుపుకొని వెళ్తాము. సో ఇది సింగరేణికి సంబంధించినటువంటి రాజేందర్ రెడ్డి గారు చెప్తున్నారు. దాదాపు 200 మంది దాకా కూడా మేము కార్మికులు వచ్చాం, నిరంతరం కూడా మేము పని చేస్తున్నామనేసి కూడా ఆయన చెప్తున్నారు.